మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నిలువురాళ్ల శిలల్లో చరిత్రను శాస్త్రవేత్తలు ఎట్టకేలకు కనుక్కున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అక్కడి జనానికి ఉన్న మూఢ విశ్వాసాలు, అపనమ్మకాలను పటాపంచలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ శాస్త్రవేత్తల కృషితో ప్రాచీన నాగరికత ఇప్పటి తరానికి విజ్ఞానాన్ని పంచబోతోంది. మారుమూలన ఉన్న ముడుమాల్ గ్రామ ఖ్యాతి యావత్ ప్రపంచానికి విస్తరించబోతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో మెగాలిథిక్ మాన్యుమెంట్స్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పురాతత్వ శాఖలు నజరు పెట్టాయి. కృష్ణ మండలం మడుమల్ శివారులో నిలువురాళ్లు విలువైన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ ప్లాన్ చేస్తోంది. శిలలున్న ప్రాంతాన్ని రాష్ట్ర పురాతత్వ శాస్త్రవేత్తలు సెంట్రల్ యూనివర్సిటీ బృందం పరిశీలించింది. సైన్స్ అభివృద్ధి చెందని కాలంలో సీజన్, ఋతువులు, కాలాన్ని ఈ శిలల ద్వారా ఆది మానవులు తెలుసుకునేవారు. ఆది మానవుల మేధా సంపత్తి, ఊహాశక్తికి ఆనవాళ్లుగా ఉన్న ఈ మడమాల్ ప్రాచీన శిలలను రక్షించాలని నిర్ణయించారు. మడుమాల్ గ్రామ శివార్లలో 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాచీన శిలలున్నాయి. 80 నిలువురాళ్లు, 1000కి పైగా చిన్న శిలలున్నాయి. వీటిని ప్రాచీన మానవుల మరణ శాసనాలుగా పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవి 3 నుంచి 10,000 ఏళ్ల క్రితం నాటివని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి శిలలు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేవంటున్నారు. వీటిని పోలిన శిలలు బ్రిటన్లోని స్టోన్ హేంజ్ లో మాత్రమే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చారిత్రక సంపదను కాపాడేందుకు యాక్షన్ ప్లాన్ తో సిద్ధమైంది అసిస్టెంట్ డైరెక్టర్ రాములు నాయక్ సర్వే బృందం. శిలలున్న ప్రాంతానికి కంచెను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీలైనంత త్వరగా సర్వేను పూర్తి చేయాలని ఆర్కియాలజీ టీం భావిస్తోంది. 1953లో మొత్తం 600 ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ మేము డిక్లేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నిజాం గవర్నమెంట్ కంటే ముందు ఆ రోజే మాకు ఇక్కడ ముడిమాలలో పురాతన నాటి సమాధులు నేను తెలిసింది. ముడిమాల మన మహబూబ్ నగర్కు చివర ప్రాంతమైనందువలన ఇక్కడ అంత ప్రచారణ లేకపోవడము వలన ఇంత కొంచెం ఆలస్యం జరిగినది. దానికి పురావస్తు శాఖ తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ముడుమాల సైటు ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే. ఇక్కడ చాలా స్టోన్స్, బరియల్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటిని తెలుసుకోవాలంటే మనం కరెక్ట్గా ఆ రాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలాగున్నది, ఇటువంటి ఆస్పెక్ట్స్ తెలియాలన్నమాట. దానికోసము ఇప్పుడు ఈ సర్వే చేయటంతో మనకు అటువంటి విషయాలన్నీ తెలిసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రస్తుత కాలంలో వాతావరణ మార్పులను అత్యాధునిక పరికరాలతో తెలుసుకోగలుగుతున్నాం. కానీ ఈ శిలలతోనే ప్రాచీన మానవులు కాలానికి అనుగుణంగా తమ ప్రణాళికను రూపొందించుకునేవారని తేలింది. ఎంతో అరుదైన శిలలున్న ప్రాంతాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. రైతుల పట్టా భూముల్లో ఉన్న ఈ నిలువురాళ్లను దేవతా రూపాలుగా భావిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు. నిలువురాళ్ల దగ్గర అనేది పురాతనగా రకరకాలుగా రైతులు కానీ గ్రామస్తులు కానీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొంతకాలంగా వచ్చిపోవడం వలన ఇది దాదాపు ఒక 5,000 సంవత్సరాలు 1000 సంవత్సరాల కిందటి విశిష్టత చెప్తున్నారు. కాబట్టి ఆ వీడ పంట పొలాలు దగ్గరలో కృష్ణానది ఒక 1/2 కిలోమీటర్లో ఉంది కాబట్టి వాటర్ సోర్స్ బాగుంది. వీళ్ళు డిస్టర్బెన్స్ చేయొద్దంటే మాకు నష్టపరిహారం కట్టిస్తేనే మేము రాదీయనట్లు ఉంటామంటని చెప్పి వీళ్ళు రైతులు కోరడం జరుగుతుంది. అయితే దీన్ని కేవలం వెల్లోకి తీసుకొచ్చి బౌండరీ కట్టేసి దీన్ని ఒక చారిత్రక ప్రాంతంగా చేయడం కాకుండా నిరంతరంగా దీని మీద అధ్యయనం చేసి అధ్యయన కేంద్రంగా దీన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉంది. ఈ పాలమూరు యూనివర్సిటీలో ఒక ఆర్కియాలజీ విభాగాన్ని నెలకొల్పి ఆ ఆర్కియాలజీ విభాగం ద్వారా దీన్ని నిరంతరంగా ఒక అధ్యయన కేంద్రంగా స్కూల్ పిల్లల నుంచి రీసెర్చ్ స్కాలర్ వరకు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. 13వ ఆర్థిక సంఘంలో నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులు జోడిస్తే మడుమాల్ ఒక టూరిజం, హిస్టారికల్, ఆర్కియాలజికల్ స్పాట్ గా అభివృద్ధి చేయొచ్చు. చారిత్రక సంపద భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రపంచంలోని అరుదైన సంపదను పరిరక్షిస్తూ వాటి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది.